హలో అండి. ఈరోజు మండే 30th జూన్. మనం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు -30 పాయింట్స్ తీసుకున్నామండి. బట్ ఈరోజు మార్నింగే మనకు మన లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయ్యాయి. ఈ లెవెల్స్ అనేవి నిన్ననే మనము టెలిగ్రామ్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ లెవెల్స్ నిన్ననే పోస్ట్ చేసాం మార్కెట్ కంటే ముందే. ఓకే, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి 57,522 దగ్గర ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్గా మన రెడ్ జోన్కి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంది. సో మనం ట్రేడ్ తీసుకున్నాము. నేనైతే 79 పాయింట్స్ బుక్ చేశాను. మార్కెట్ ఆల్మోస్ట్ 91 పాయింట్స్ దాకా పోయింది. బట్ నేనైతే 79 దగ్గర ట్రైల్ చేసుకొని 79 పాయింట్స్ అయితే తీసుకున్నా. ఓకే, బట్ నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది కూడా చెప్తాను. ఎలా అంటే ఇక్కడ రెడ్ జోన్ రాగానే కొన్ని క్వాంటిటీస్ యాడ్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకుందో రివర్సల్కి, ఇక్కడ మళ్ళీ హ్యూజ్ క్వాంటిటీ ఎంటర్ అయ్యాను. సో నేను మంచి ప్రాఫిటే తీసుకున్నాను. ఓకే, ఈరోజు ఇంకోటి ఏంటి అంటే నాకు కొంచెం హ్యాపీగా ఎక్కడ ఉంది అంటే మన లెవెల్స్ని యూస్ చేసుకొని ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ తీసుకున్నారు కొద్దిమంది. ఫస్ట్ ఈయన భానుచందర్ గౌడ్ గారు, ఈయన పేరు ఏమైనా తప్పుగా పలికితే సారీ అండి. భాను గారు. ఓకే, ఏదైనా తప్పుగా పలికితే సారీ. ఈయన ఫస్ట్ మెసేజ్ చేశారు, 90 పాయింట్స్ బుక్ చేశాను సార్, థ్యాంక్ యూ అనేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడే జస్ట్ వీడియో చేయడానికి కొంచెం ముందరే ఈయన టుడే 30th డేట్ కూడా మెన్షన్ చేశారు. ఐ గాట్ 110 పాయింట్స్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఈయన ఓకే 110 పాయింట్స్ దేంట్లో తీసుకున్నారండి? మీరు ఇంకా ప్రీమియం ఎక్కువ 900 అలా ఉన్నది తీసుకుంటారు, అందుకే కాస్త ఎక్కువ మూమెంట్ వచ్చింది. సో 110 పాయింట్స్ తీసుకున్నారు. సో 1 లాట్తో ఒకవేళ వీళ్ళు 1 లాట్తో చేసినా ఈయన 2700, ఈయన 3300, 110 పాయింట్స్ కాబట్టి బుక్ చేసుకున్నారు. 1 లాట్ అయితే, ఇంకా ఎక్కువ అయితే నాకు తెలీదు, వాళ్ళు ఎన్ని క్వాంటిటీ అయితే అన్ని. సో నేను ఇప్పుడు వీళ్ళకి కానీ ఒకవేళ ట్రేడ్స్ తీసుకొని కమెంట్ పెట్టని వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకసారి మంచి ప్రాఫిట్ తీసుకున్నాక తెలియకుండానే మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. అందుకే నేను ఇద్దరికీ మెసేజ్ చేశాను. ఏమని మెసేజ్ చేశానంటే, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏమీ చెక్ చేసుకోకుండా మనము ఎంటర్ అవ్వండి, బట్ స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టండి. మెయిన్గా ఈ లెవెల్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఈరోజు ప్రాఫిట్ వచ్చింది కదా అని రేపు మార్కెట్ ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే మనం ఈరోజు సంపాదించుకుంది రేపు పోగొట్టుకుంటాం. ఇప్పుడు మనం ఫ్రైడే రోజు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసినాం కాబట్టి 30 పాయింట్స్ మైనస్ అయినా ఈరోజు ఇంకొక 30 పాయింట్స్ రికవర్ చేసుకొని కొద్ది పాయింట్లు తీసుకున్నాం. ఓకే, స్టాప్ లాస్ నా ఛానల్కి వాచ్ చేసి ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేము అన్న వాళ్ళు దయచేసి మన లెవెల్స్ని మర్చిపోండి, దానిని చూడకండి అసలు. ఈ లెవెల్స్ని ఎందుకు నేను ఈ లెవెల్స్ ఇస్తున్నా? ఈ లెవెల్ బ్రేక్ అయితే నువ్వు స్టాప్ లాస్ ఇవ్వాలి కంపల్సరీ. ఇవ్వకుండా వెయిట్ చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు నేను చాలా హ్యాపీ అండి ఈ మెసేజ్ చూసాను. రేపు పొద్దున్నే ఎవరైనా నేను స్టాప్ లాస్ పెట్టలేదు మైనస్లోకి పోయింది అంటే అప్పుడు నేను బాధపడతాను కూడా, అరే ఎందుకు వీళ్ళు వినలేదు అని. ఓకే, సో దయచేసి మీరు కంపల్సరీ జాగ్రత్తగా ఈరోజు ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. లెవెల్స్ ఇచ్చాను కదా అని చెప్పి ఎలా పడితే అలా ట్రేడ్ చేయకూడదు, రూల్స్ ప్రకారమే చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో ట్రేడ్ వచ్చిందండి, నేనైతే తీసుకోలేదు, వీడియో చేద్దాం అనేసి వచ్చాను. ఇక్కడ కూడా ఒక ట్రేడ్ వచ్చింది, ఇది వాల్యూమ్ క్యాండిలేగా. అది బ్రేక్ ఇవ్వగానే తీసుకున్నా. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 30 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇలా చూసి తీసుకోవాలి. ఇది ఎంతమంది తీసుకున్నారో తెలీదు, బట్ చూసి తీసుకోవాలి. స్టాప్ లాస్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఈరోజు నేను ఎలా ట్రేడ్ చేశాననే దాని గురించి చెప్తాను. ఒక్క నిమిషం అండి.
ఒక్క నిమిషం. ఇదేనా? యా, ఈరోజు టుడే. ఈరోజు నేను బేసిక్గా మార్నింగ్ చెప్దాం అనుకున్నానండి, ఎక్కడన్నా మన లెవెల్కి వస్తూనే మీకు మెసేజ్ చేద్దాం అనేది అయితే అనుకున్నా. బట్ మార్కెట్ జస్ట్ 1 మినిట్లోనే రెడ్ జోన్కి వచ్చేసింది, రిజెక్షన్కి కూడా వచ్చేసింది. సో నాకు టైం దొరకలేదు అసలు మీకు చెప్పడానికి కూడా. అందుకే నా ట్రేడ్ తీసుకొని కాసేపు అయిన తర్వాత నేను ఈ మెసేజ్ చేశాను. 4 మినిట్స్ తర్వాత ఈ మెసేజ్ చేశాను. ఏంటి, మన ఎగ్జాక్ట్ రెడ్ జోన్ నుంచి రివర్స్ అవుతుంది అని. నా ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను అని చెప్పాను. ఇక్కడ సేఫ్ ట్రేడర్స్ ఎగ్జిట్ ఆర్ ట్రైల్ అని పెట్టాను. ఎందుకంటే 60 పాయింట్స్ వచ్చింది అనుకుంటా ఇక్కడెక్కడో, అందుకు ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అని కూడా పెట్టాను. నేనైతే 100 పాయింట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నా. దాని తర్వాత ఎందుకంటే 80 పాయింట్స్కి పోయిందనమాట మార్కెట్. ఆల్మోస్ట్ నేను బై చేసిన దగ్గర నుంచి 80 పాయింట్స్ పోయేసరికి -50 నుంచి -20కి స్టాప్ లాస్ని ట్రైల్ చేశాను. ఓకే, ఆరెంజ్ జోన్కి ఇంకా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు నేను ఎగ్జిట్ ఆల్ ట్రైల్ అని పెట్టాను స్మాల్ ట్రేడర్స్కి. మార్కెట్ ఇది మెయిన్ అండి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఎయిదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ చాలా స్పీడ్గా వస్తుంది. సో స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ప్లేస్ చేయండి అని పెట్టాను. ఇది ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నేను పెట్టింది ఇక్కడండి, ఈ క్యాండిల్ దగ్గర 945 దగ్గర పెట్టింటాను. ఒక్క నిమిషం, 949కి పెట్టాను. అదే ఇవి చూసిన తర్వాత. ఎందుకంటే చూడండి, ఫస్ట్ ఒక క్యాండిల్ ఆరెంజ్ జోన్ దగ్గరికి వచ్చింది. ఇది ఫస్ట్ వచ్చింది, ఇంకొద్దిగా దూరంలోనే రిజెక్ట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఆరెంజ్ జోన్కి దగ్గరకు వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇంకో నెక్స్ట్ క్యాండిల్ కూడా ఆరెంజ్ జోన్కి దగ్గరగా వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇంకో నెక్స్ట్ క్యాండిల్ అప్ మూవ్ వచ్చి రిజెక్ట్ అయింది. సో ఇక్కడెక్కడో జనాల్ని ట్రాప్ చేస్తున్నారు అనేది నాకు అనిపించింది. అందుకే ఆ మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఎయిదర్ ఇలా అయినా స్పీడ్గా ఇలా అయినా మూవ్ అయిపోవచ్చు, లేదా ఇలా మూవ్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడే ఇట్లా రివర్స్ అయిపోవచ్చు. అందుకే స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నేనేమనుకున్నానంటే మార్కెట్ కిందికే వస్తుంది, మన 100 పాయింట్స్ దాటిపోతుందేమో ట్రైల్ చేద్దాంలే అనుకున్నాను. -20 దగ్గర నుంచి +20, +30, +40, +50 అలా పెట్టుకుంటూ వచ్చాను. నేను +60 ఆర్ +70 దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ ఈ క్యాండిల్ ఫామ్ అవ్వడం చూసి ట్రైల్ చేస్తూ వచ్చాను. 79 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను నేను, 79 పాయింట్స్ దగ్గర. ఓకే, ఎందుకు పెట్టానంటే ఇది మెయిన్ రీజన్. ఇది మన లెవెల్ కదా, ఆరెంజ్ లెవెల్ అనేది మన లెవెల్ కదా. మన లెవెల్ దగ్గరికి వస్తూ రిజెక్ట్ అవుతున్నాయి. ఒక క్యాండిల్ పైకి వెళ్తూ కూడా రిజెక్ట్ అయింది. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, అసలు బాడీనే లేదు, బాడీస్ ఎంత తక్కువ ఉన్నాయి. విక్స్ ఏమో పెద్ద ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ జనాల్ని ట్రాప్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఇది మీరు నాకు అర్థమైంది మీన్స్ మీరు కూడా తెలుసుకోండి అని. ఓకే, సో ఇక్కడ నేను జాగ్రత్తగా ట్రైల్ చేసుకుంటూ ఉండాలి. మీరైనా ఇలాంటి ప్లేస్లో వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వన్ డైరెక్షన్లో వెళ్తుందని. ఇప్పుడు చూడండి, ఇది మంచి వాల్యూమ్ ఉంది. దీని నెక్స్ట్ క్యాండిల్ చూడండి, 50-50 ఎగ్జాక్ట్గా బాడీ ఎంత ఉందో విక్ కూడా అంతే ఉంది. ఇది చూడండి, అసలు బాడీనే లేదు, ఇది రిజెక్షన్. ఇది క్లోజ్ అయిన తర్వాత చెప్పచ్చు ఏంటి అని. ఇప్పుడు ఒకవేళ ఇది వాల్యూమ్ క్యాండిల్ వస్తే ఇంకొంచెం ఫర్దర్ కిందికి వస్తుంది. వాల్యూమ్ క్యాండిల్స్ ఏంటి ఎలాగా అంటే ముందు వీడియోస్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, ట్రేడ్ అనేది జాగ్రత్తగా చేయండి. ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా, సార్ మీరు మెసేజ్ చేశారు, మెసేజ్ చేయని వాళ్ళు ఉండొచ్చు, మెసేజ్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి అందరికీ చెప్తున్నా, 110 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకున్నాం కదా అని ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకోవద్దు. 110 పాయింట్స్ నుంచి కావాల్సింటే మీరు దాన్ని 130 పాయింట్స్ 150 పాయింట్స్ చేసుకోండి చాలు. బట్ 110 పాయింట్స్ని 90 పాయింట్స్ 80 పాయింట్స్ చేసుకోవద్దు. ఓకేనా, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి, సరేనా. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి సార్. నేను ఎందుకంటే మన లెవెల్స్ చూడండి ఎలా వర్క్ అవుతున్నాయో అన్నట్లు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి నేను తీసుకొని పోవాలనుకోవట్లేదు. ఓకే, సో కాస్త జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ అండి.